సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా చూస్తాం. అనిపిస్తుంది? సీజన్ ఎలా ఉంది? ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా చాలా టాస్క్ కూడా ఉన్నాయి. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ ప్రేరణ. ఎందుకు? ఆమె కొంచెం స్పాటివ్ గా ఉంటది, ఇంకా ఫెంటాస్టిక్ ఉంటది. సెన్సిటివ్ గా బాగా ఆడుతుంది అంటే జెన్యున్ గా ఆడుతుందా? జెన్యున్ గా అయితే ఆడుతుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాము? టాప్ 5 లో అయితే విష్ణుప్రియ ఉంటది అనుకుంటున్నాను. ఇంకా ఇంకా ప్రేరణ ఉంటది అనుకుంటున్నాను. ఇంకా నిఖిల్ ఉంటాడా? నిఖిల్ ఉంటాడా? మణికంఠ. మణికంఠ. అబ్బాయి ఇంకొక అబ్బాయి పేరు ఏం పేరా? ఓటీపీ అబ్బాయా? ఏం పేరు? మణికంఠ ఎలా ఆడుతున్నాడు? నబీల్ ఎలా? నబీల్ కొంచెం లైక్ అంత ఆడట్లేదు అనిపిస్తుంది. నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరమ్మా? నచ్చని అంటే ఎవరు లేరు. యష్మిక గౌడ, సోనియా. సోనియా కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. యష్మిక ఎలా ఆడుతుంది? యష్మిక మంచిగా ఆడుతుంది. యష్మి చౌదరి ఏం పేరు? యష్మి పేరేం పేరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. విష్ణుప్రియ ఆమె మంచిగా ఆడుతుంది. యష్మి గౌడ కదా పేరు? యష్మి గౌడ. యష్మి గౌడ ఎలా ఆడుతుంది? ఆమె కూడా లైక్ సెన్సిటివ్ ఉంది. ఆమె కొంచెం మిగతా కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు? మిగతా అందరు మాత్రం లైక్ ఎవరితోటి అంత ఉండరు, కానీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎలా ఆడాలి. అంటే ఈసారి బిగ్ బాస్ లో కామెడీ లేదంటున్నారు. ఈసారి కొంచెం ఫైట్ సీన్స్ ఎక్కువ జరుగుతుంది. అడుగోటి శేఖర్ భాష గారు వెళ్ళిపోయారు కదా, కరెక్టేనా ఆయన ఇన్ఫ్లేషన్? నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు కాబట్టి ఆడియన్స్ ఓటు ఉంటే మాత్రం అతనే ఉండేవాడు అనుకుంటా. అంటే ఎప్పుడు లేని విధంగా ఆడియన్స్ అంటే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం ఎలా అనిపించింది? కొంచెం షాకింగ్ అనిపించింది. ఒకవేళ ఈసారి నువ్వు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని పంపిస్తావమ్మా? అంటే ఎలిమినేట్ ఈ పర్సన్ నాకు నచ్చరు అనుకుంటే? నబీల్. నబీల్ బాగా ఆడుతుంటారు కదా, అంటే కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎవరి మీద రూడ్ గా బిహేవ్ చేశాడు? మీ యస్మిక్ చెల్లె. ఓకే, థాంక్యూ.